ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. చతుర్థ పరిచ్ఛేదం. కామినీ కాంచనాలు తీవ్ర వైరాగ్యం. ఒక భక్తుడు, మీ ఆధ్యాత్మిక స్థితులన్నీ ఇతరులకు సోదాహరణలుగా ఉంటవని కదా మీరు చెబుతుంది. మరి మేం ఏం చేయాలో సెలవీయండి. శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి తీవ్ర వైరాగ్యం ఉండాలన్నది నిశ్చయం. భగవత్ మార్గంలో అవరోధాలుగా తోచే వాటిని తక్షణమే పరిత్యజించాలి. తర్వాత చూసుకోవచ్చులెమ్మని వాయిదాలు వేసుకోవడం మంచిది కాదు. కామినీ కాంచనాలు భగవన్మార్గంలోని అవరోధాలు. వాటి నుండి మనస్సును ఉపసంహరించుకోవాలి. మందకొడితనం, సోమరితనం ఉంటే భగవత్ప్రాప్తి అసాధ్యం. ఒక వ్యక్తి తుండుగుడ్డను భుజం మీద వేసుకుని స్నానం చేయడానికి పోతున్నప్పుడు అతడి భార్య అతన్ని ఈసడిస్తూ ఇలా అంది: నువ్వు ఎందుకు కొరగావు? వయస్సు పైబడుతోంది. అయినప్పటికీ నువ్వు వీటినన్నింటికీ వదల్లేకుండా ఉన్నావు. నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేవు. ఆ ఫలానా వ్యక్తి చూడు, అతడు ఎంత త్యాగో. భర్త: అతడు ఏం చేశాడు? భార్య: అతడికి 16 భార్యలు. అతడు వారిని ఒకరి వెంట ఒకరినిగా పరిత్యజిస్తున్నాడు. అలా త్యాగం చేయడం నీకు ఎన్నటికీ చేతకాదు. భర్త: ఏమిటి, అతడు తన భార్యలను ఒక్కొక్కరినిగా త్యజిస్తున్నాడా? ఒసై పిచ్చిదానా, అలాంటి వాడు త్యాగం చేయజాలడు. త్యాగం చేసేవాడు కొద్ది కొద్దిగా త్యాగం చేస్తాడా ఏమిటి? భార్య నవ్వుతూ: ఎలాగైనా నీకంటే మేలే కదా. భర్త: ఒసై పిచ్చిదానా, నీకు అర్థం కావటం లేదు. అతడు త్యాగం చేయజాలడు, నేను త్యజించగలను. ఇదిగో చూడు, నేను వెళ్ళిపోతున్నాను. శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. దీనినే తీవ్ర వైరాగ్యం అంటారు. ఆ వ్యక్తికి వివేకం కలుగగానే తక్షణమే పరిత్యజించాడు. ఉన్నపడానే భుజం మీద తుండుగుడ్డతోనే వెళ్ళిపోయాడు. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టడానికని తిరిగి రాలేదు. ఇంటికేసి ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. త్యాగం చేసే వ్యక్తికి ఎంతో మనోబలం ఉండాలి. బందిపోటు దొంగల తెగింపు ఉండాలి. బందిపోట్లు ఇంటిని దోచుకునే ముందు చంపు, నరుకు, ఇంటిని కొల్లగొట్టు అంటూ కేకలు పెడతారు. మరి మీరేం చేయాలి? భగవంతుని పట్ల భక్తి ప్రేమలను అలవర్చుకుని రోజులు గడపండి. కృష్ణుడు వెళ్ళిపోయాక అతన్ని చూడలేకపోవడంతో యశోదకు దాదాపు పిచ్చి పట్టినట్లయింది. ఆ స్థితిలో రాధ వద్దకు వెళ్ళింది. ఆమె దుఃఖాన్ని చూసి రాధ ఆమెకు ఆద్యాశక్తి రూపంలో దర్శనం ఇచ్చి, అమ్మ, ఏదైనా వరం కోరుకో అంది. అందుకు యశోద ఇలా అంది: అమ్మ, నన్ను ఇంకేం కోరుకోమంటావు? అయితే మనోవాక్కాయల ద్వారా కృష్ణుణ్ణి సేవించేట్లు అనుగ్రహించు. ఈ కళ్ళతో అతడి భక్తులకు దర్శించేటట్లు, అతడి లీలలు జరిగే చోట్లకు ఈ కాళ్లతో నడిచిపోయేటట్లు, ఈ చేతులతో కృష్ణుణ్ణి అతడి భక్తులను సేవించేటట్లు, ఈ ఇంద్రియాలన్నీ అతడి పనులనే వనరించేటట్లు ఆశీర్వదించు. ఇలా అంటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవస్యానికి లోనవుతున్నారు. ఉన్నట్టుండి తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు: సంహారమూర్తి కాళియా? లేదు లేదు, నిత్యకాళి. అతి కష్టం మీద తమను తాము సంభాళించుకుని కాసిన్ని నీళ్లు త్రాగారు. యశోదాదేవి గురించి ఇంకా ఏదో చెప్పబోతున్నారు. ఇంతలో మహేంద్ర ముఖర్జీ వచ్చాడు. మహేంద్ర, అతడి తమ్ముడు ప్రియముఖర్జీ, వీరిద్దరూ ఈ మధ్యనే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నారు. మహేంద్రుని వయస్సు 36 లేక 37 సంవత్సరాలు. ప్రియ అతడి కంటే 2 ఏళ్లు చిన్నవాడు, ఇంజనీరు. మహేంద్రుడికి పిండి మిల్లు ఉంది. తమ పనులను చూసుకునేందుకు వారు కొందరిని నియమించారు. అందువల్ల వారికి తీరిక ఎక్కువ. స్వగ్రామమైన కేదేటిలో వారికి ఇల్లు ఉంది. కలకత్తాలోని బాగ్బజార్లో కూడా ఒక ఇల్లు ఉంది. శ్రీరామకృష్ణుల వద్దకు వారితో పాటు ఒక బాలభక్తుడు వచ్చేవాడు. పేరు హరి. అతడికి వివాహమైంది. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అమిత భక్తి ప్రపత్తులు. మహేంద్ర దక్షిణేశ్వరం వచ్చి చాలా రోజులైంది. హరి కూడా చాలా రోజులుగా రాలేదు. ఇవాళ అతడు కూడా మహేంద్రతో పాటు వచ్చాడు. నవ్వుతో మహేంద్రుడి ముఖం కళకళలాడుతోంది. మహేంద్ర, హరి ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. శ్రీరామకృష్ణులు: ఏమిటి సంగతి? ఇన్ని రోజులు దక్షిణేశ్వరం రాలేదు? మహేంద్ర: అయ్యా, కేదేటి వెళ్ళి ఉన్నాను, కలకత్తాలో లేను. శ్రీరామకృష్ణులు: ఏమయ్యా, పిల్లా జల్లా లేరు, ఎవరికి చాకరీ చేయక్కర్లేదు, అయినప్పటికీ తీరిక దొరకడం లేదా? బాగుంది వ్యవహారం. భక్తులు మౌనంగా ఉండిపోయారు. మహేంద్ర కాస్త సిగ్గుపడ్డాడు. శ్రీరామకృష్ణులు:
నీకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు సరళ హృదయుడివి, ఔదార్యం కలవాడివి, నీకు భగవంతుని పట్ల భక్తి ఉంది. మహేంద్ర: అవునండి, మీరు నా మేలు కొరకే ఇవన్నీ చెబుతున్నారు. విషయాసక్తులు, బిడ్డల రూపంలో మాయ. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇక్కడ జరిగే నాటకాలకు కానుకలు చెల్లించనక్కర్లేదు. ఒకసారి యదుమల్లిక్ తల్లి నాతో ఇలా అంది: బాబా, తక్కిన సాధువులందరూ డబ్బు డబ్బు అంటూ పీడిస్తూ ఉంటారు, కానీ నీకు మాత్రం అలాంటి అలవాటు లేదే. విషయాసక్తులు డబ్బు ఖర్చు పెట్టాలి అంటే చికాకు పడతారు. ఫలానా చోట నాటక ప్రదర్శన జరగనున్నది. ఒక వ్యక్తి అక్కడ కూర్చుని నాటకం చూడాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ లోనికి తొంగి చూచేసరికి నాటక బృందం ప్రేక్షకుల వద్ద పైకం వసూలు చేయడం అతడు గమనించాడు. దానితో అతడు అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు. మరొక చోట కూడా నాటకం ప్రదర్శింపబడుతోంది అని విని అక్కడికి వెళ్ళి చూశాడు. విచారించి చూస్తే అక్కడ నాటకం చూడటానికి ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదని తెలిసింది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఎలాగోలా అతడు ఆ గుంపులో అటూ ఇటూ తోసుకుంటూ వెళ్ళి సభామండపంలో కూర్చోవడానికి చక్కటి చోటు సంపాదించుకున్నాడు. పిదప అక్కడ కూర్చొని మీసాల మెలివేస్తూ నాటకం చూడసాగాడు. అందరూ నవ్వారు. మనస్సును పక్కకు మళ్లించడానికంటూ నీకు పిల్లలు లేరు కదా. నాకు ఒక డెప్యూటీ మ్యాజిస్ట్రేట్ గురించి తెలుసు. అతడికి నెలకు 800 రూపాయల జీతం. ఒకసారి కేశవసేన్ ఇంట్లో నాటకం చూడటానికి వచ్చాడు. రాకాల్ తదితరులతో నేను కూడా అక్కడకు వెళ్ళాను. నేను కూర్చున్న చోటుకు సమీపంలోనే ఆ డిప్టీ కూడా కూర్చున్నాడు. రాకాల్ కాసేపు బయటకు పోగానే డిప్టీ తన కుమారుణ్ణి అక్కడ కూర్చోపెట్టాడు. నేను వెంటనే ఇక్కడ చోటు లేదు అని చెప్పాను. అప్పుడు నా స్థితి ఎలా ఉండేదంటే, నా వద్ద కూర్చున్న వాళ్ళు ఎలా చెబితే అలా చేయవలసి వచ్చేది. అందుకే రాకాల్ను నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. నాటకం జరుగుతున్నంతసేపు పాపం ఆ డిప్టీ అవస్థ చెప్పనలవి కాదు. కేవలం తన బిడ్డను సముదాయించడంతోనే అతడికి సరిపోయింది. ఒక్కసారి కూడా నాటకం కేసి దృష్టిని పోనివ్వలేదు. పైగా అతగాడు తన భార్య చేతిలో కీలుబొమ్మని విన్నాను. ఆమె లేవమంటే లేస్తాడట, కూర్చోమంటే కూర్చుంటాడట. దానికి తోడు చప్పిడి ముక్కు, కోతిముఖం కుమారుణ్ణి చూసి తెగ మురిసిపోతున్నాడు. మహేంద్రతో: నువ్వు ధ్యానం అభ్యసిస్తున్నావా? మహేంద్ర: ఏదో కొద్దిగా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వస్తూ ఉండు. మహేంద్ర నవ్వుతూ: అయ్యా, నాకు బంధనాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు కదా, మీరే వాటిని సడలించాలి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ముందు నువ్వు వస్తే కదా, అలా వచ్చినప్పుడే బంధనాలు ఎక్కడ ఉన్నాయో పట్టి పట్టి చూస్తాను. అసలు నువ్వు రావెందుకని? మహేంద్ర: పనుల ఒత్తిడి వలన రాలేకపోతున్నాను. పైగా మధ్య మధ్యలో కేదేటిలోని ఇంటికి కూడా వెళ్ళవలసి ఉంటోంది. శ్రీరామకృష్ణులు భక్తులు వేలితో చూపిస్తూ మహేంద్రతో: వీరందరికీ ఇళ్ళు వాకిళ్ళు లేవా? పని పాటలు లేవా? వీళ్ళు ఎలా వస్తున్నారు? హరితో: నువ్వెందుకు రావడం లేదు? నీ భార్య నీ వద్దకు వచ్చి ఉందా? హరి: లేదండి. శ్రీరామకృష్ణ: మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు మర్చిపోయావు? హరి: నాకు జబ్బు చేసిందండి. శ్రీరామకృష్ణులు: ఇతడు చిక్కిపోయి ఉన్నాడు. అయితే ఇతడి భక్తికేమీ కొదువలేదు. ఇతడి భక్తి పొంగి పొరలుతోంది. కానీ అది ఇబ్బంది కలిగించే భక్తి. నవ్వులు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడి భార్యను హాబీ తల్లి అని సంబోధిస్తుంటారు. ఆమె సోదరుడు కూడా అక్కడకు వచ్చి ఉన్నాడు. కళాశాలలో చదువుకుంటున్నాడు. వయస్సు దాదాపు 20 సంవత్సరాలు ఉండవచ్చు. అతడు లేచి క్రికెట్ ఆడటానికి వెళ్ళిపోయాడు. అతడి తమ్ముడు ద్విజుడు కూడా శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. అతడు కూడా తన అన్నతో పాటు వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ద్విజుడు తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో: నువ్వు వెళ్ళలేదా అని అడిగాడు. బహుశా పాట వినాలని కాబోలు తిరిగి వచ్చాడు అన్నాడొక భక్తుడు. నేను బ్రహ్మసమాజ సభ్యుడైన త్రైలోక్యుడి పాటలు పాడనున్నాడు. పల్టు కూడా వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు: అరే, ఇదేమిటి, పల్టు కూడా వచ్చాడే అన్నారు. శ్రీరామకృష్ణులు పూర్ణుడు. ఇంతలో పూర్ణుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతన్ని అతి కష్టం మీద రప్పించారు. పూర్ణుడి ఇంట్లోని వారు అతడు వెళ్ళడానికి ససేమీరా అంగీకరించనే లేదు. పూర్ణుడు మా పనిచేస్తున్న స్కూలులోని 5వ తరగతి చదువుతున్నాడు. పూర్ణుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. ఆయన అతన్ని తమకు సమీపంగా కూర్చోబెట్టుకుని అతడిని లోస్వరంలో సంభాషిస్తూ ఉన్నారు. అతనితో:
లో స్వరంలో సంభాషిస్తున్నారు. మా మాత్రమే వారికి దగ్గరగా కూర్చుని ఉన్నాడు. మిగిలిన భక్తులంతా తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నారు. గిరీష్ ఒక పక్కన కూర్చొని కేశవ్ జీవిత చరిత్ర అనే పుస్తకం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణుల పూర్ణుడితో దగ్గరకు రా నాయనా. గిరీష్, ఎవరి అబ్బాయి? ఈ అబ్బాయి గురించి నలుగురికి తెలిసినట్లయితే అది అతడి ఇంట్లోని వారి చెవిన పడి అతడికి సమస్యలు సృష్టిస్తుందని, అందుకని అందరూ తనను నిందిస్తారని మా భయపడుతున్నాడు. అందుకే గిరీష్తో విసుగ్గా, ఎవరో కనిపించడం లేదా? అతడు ఓ అబ్బాయి అన్నాడు. గిరీష్ నవ్వుతూ, ఆ సంగతి చూస్తూనే ఉన్నాను. శ్రీరామకృష్ణులు పూర్ణుడితో మెల్లగా, నేను చెప్పినట్లు అన్నీ చేస్తున్నావు కదా? పూర్ణుడు, చేస్తున్నానండి. శ్రీరామకృష్ణులు, ఏమైనా కలలు వస్తుంటాయా? అగ్నిశిఖ, వెలుగుతున్న దివిటి, ముత్తైదువు, శ్మశానం లాంటివి. ఇలాంటివి చూడడం చాలా మంచిది. పూర్ణుడు, మిమ్మల్ని చూశానండి. మీరు కూర్చొని ఉన్నారు, ఏదో చెబుతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు, ఏమిటి? ఏమైనా ఉపదేశాలా? ఏది ఒకటి చెప్పు చూద్దాం. పూర్ణుడు, జ్ఞాపకం రావడం లేదండి. శ్రీరామకృష్ణులు, ఏది ఏమైనా అది చాలా మంచిది. నువ్వు ఉన్నతిని పొందుతావు. నీకు నా పట్ల ఆకర్షణ అయితే ఉంది కదా. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు అక్కడకు దక్షిణేశ్వరానికి రావా అన్నారు. పూర్ణుడు, ఏమో చెప్పలేనండి అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఎందుకు? దక్షిణేశ్వరంలో మీ చుట్టాలెవరో ఉన్నారు కదా. పూర్ణుడు, అవును ఉన్నారండి, కానీ అక్కడకు వెళ్ళటానికి నాకు కాస్త ఇబ్బంది. గిరీష్ ఇంకా కేశవ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చదువుతున్నాడు. బ్రహ్మ సమాజ సభ్యుడైన త్రైలోక్యుడు రాసిన పుస్తకం అది. అందులో ఇలా రాసి ఉంది. శ్రీరామకృష్ణ పరమహంసుల వారు మొదట్లో సంసారం పట్ల చాలా విరక్తిని ప్రదర్శించేవారు. కానీ కేశవ్ చంద్రసేన్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన సంసారంలో ఉంటూనే ధర్మం ఆచరించవచ్చునని ప్రచారం చేస్తున్నారు. ఇది చదివిన భక్తులు చాలామంది శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిపారు. పుస్తకంలోని ఆ పుటలను ఆయనకు చదివి వినిపించారు కూడా. ఇవాళ ఈ విషయమై త్రైలోక్యుడితో మాట్లాడాలని భక్తులు పట్టుదలతో ఉన్నారు. గిరీష్ చేతిలోని పుస్తకాన్ని చూసి శ్రీరామకృష్ణులు గిరీష్, మా, రామ్ తదితర భక్తులతో ఇలా అన్నారు. వీళ్ళు సంసారాన్ని అంటిపెట్టుకునే ఉంటారు. అందుకనే ఎప్పుడు చూసినా సంసారం సంసారం అంటూ ఉంటారు. వారు కామినీ కాంచనాలలో మునిగి ఉన్నారు. భగవంతుణ్ణి సంప్రాప్తించుకున్న పిదప ఎవరు ఇలా మాట్లాడరు. భగవదానందాన్ని పొందినప్పుడు సంసారం కాకిరెట్టలా తోస్తుంది. మొదట్లో నేను ప్రతిదాన్ని చీచీ అంటూ వదిలిపెట్టేశాను. విషయాసక్తుల సాంగత్యం వదిలిపెట్టేశాను. మధ్య మధ్యలో భక్తుల సాంగత్యం కూడా త్యజించేవాడిని. ఎందుకంటే చేరతీసిన భక్తులందరూ ఒక్కొక్కరుగా టపటపమంటూ రాలిపోయారు. అది విన్నప్పుడల్లా గుండె బాధతో విలవెల్లాడిపోయేది. కానీ ప్రస్తుతం ఒకరిద్దరిని నాతో పాటు అట్టబెట్టుకుంటున్నాను. పంచమ పరిచ్ఛేదం. భక్తులతో భజనానందంలో. గిరీష్ మళ్లీ వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. త్రైలోక్యుడు జయగోపాల్ సేన్తో వచ్చాడు. వారిద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. ఆయన వారి యోగక్షేమాలు విచారించారు. ఇంతలో చిన్న నరేంద్రుడు వచ్చి మ్రొక్కాడు. ఆయన అతడితో గత శనివారం రాలేదేం అన్నారు. ప్రస్తుతం త్రైలోక్యుడు పాటలు పాడటానికి సంసిద్ధుడయ్యాడు. శ్రీరామకృష్ణులు, ఆహా, ఆ రోజు నువ్వు ఆనందమయీ దేవి గురించి ఎంత చక్కగా పాడావు. ఎలాంటి పాట? తక్కిన పాటలు పేలవంగా తోచాయి. అదే రోజు నరేంద్రుడు పాడిన పాట కూడా నచ్చలేదు. అవే పాటలు మళ్ళీ ఇవాళ కూడా పాడు. త్రైలోక్యుడు పాడడం మొదలుపెట్టాడు. శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళనకు వెళ్లారు. భక్తురాండ్రు తెర వెనుక కూర్చొని ఉన్నారు. ఆయన్ను దర్శించి ప్రణామం చేసుకోవాలని కుతూహలపడుతున్నారు. శ్రీరామకృష్ణులు వారికి దర్శనం ఇచ్చి గదిలోకి తిరిగి వచ్చారు. త్రైలోక్యుడితో ఆనందమై పాట పాడు అన్నారు. త్రైలోక్యుడు పాడసాగాడు. పాట వింటూ వింటూ చిన్న నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నమైపోయాడు. అతన్ని చూస్తూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. చూడు చూడు, ఎంతటి ప్రగాఢ ధ్యానమో. బాహ్యస్పృహ బొత్తిగా లేదాయే. పాట పూర్తయిన పిమ్మట శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో వెర్రి వాణిని చేయవే నీ ప్రేమలోన పాట పాడమని కోరారు. త్రైలోక్యుడు ఆ పాట పాడిన తర్వాత రామ్ అతడితో హరినామం గురించిన పాట పాడమన్నారు. త్రైలోక్యుడు పాడసాగాడు. పాట పూర్తయ్యాక మా మెల్లగా గౌర్నితాయ్ పాట పాడమన్నాడు. శ్రీరామకృష్ణులు కూడా అదే పాట పాడమన్నారు. త్రైలోక్యుడితో పాటు శ్రీరామకృష్ణులు భక్తులు కలిసి ఆ పాట పాడారు.
ఈ పాట పూర్తయిన తర్వాత శ్రీరామకృష్ణులు కింద పాటలు పాడారు. చిన్న నరేంద్రుడు ఇంటికి బయలుదేరుతున్నాడు. అతడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు చూపాలి. కానీ భగవన్మార్గంలో అడ్డు కల్పిస్తే మాత్రం వారి మాటను వినవద్దు. నడుం బిగించి దృఢనిశ్చయుడై ఉండు. తండ్రి భగవన్మార్గానికి అడ్డు వేస్తే ఇలా పలుకు: భగవన్మార్గానికి అడ్డు వచ్చే తండ్రి కాడు, అతడొక నీచుడు. చిన్న నరేంద్రుడు: నిజానికి నాకు ఎటువంటి భయం లేదండి. గిరీష్ ఇంటి నుండి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతన్ని త్రైలోక్యుడికి పరిచయం చేసి వీరిద్దరూ కాస్త మాట్లాడుకోండి అన్నారు. వారు మరికొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో ఆ పాట మళ్ళీ ఒకసారి పాడవు అన్నారు. త్రైలోక్యుడు పాడసాగాడు. గౌరాంగుడు నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు. ఇది విని శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. భావపారవస్యంలో బాహ్యస్పృహను కోల్పోయారు. కాసేపటికి తర్వాత మళ్ళీ బాహ్య చైతన్యం కలిగాక త్రైలోక్యుడితో ఆ పాట పాడవు, ఏమి దర్శనం పాట అని బ్రతిమాలుతున్నట్లు అడిగారు. త్రైలోక్యుడు ఆ పాట పాడాడు. కీర్తనలు ముగిశాయి. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ఇంకా భక్తులతో పరివేష్టితులై ఉన్నారు. శ్రీరామకృష్ణులు రామ్తో, ఇవాళ పక్క వాయిద్యాలే లేవు. పక్క వాయిద్యాలు ఉంటే పాటలు ఇంకా రక్తి కట్టేవి. నవ్వుతూ, బలరాం చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలుసా? బాపనయ్య పాడి ఆవు మేత తక్కువ మేయాలి, పాలు మటుకు కడవల కొద్దీ ఇవ్వాలి. అందరూ నవ్వారు. వాయిద్యాలు మీరే వాయించుకోండి, పాటలు మీరే పాడుకోండి అనడం లాంటిది బలరాం వైఖరి. షష్ఠ పరిచ్ఛేదం. సంసారం భగవదానందం. త్రైలోక్యునితో చర్చ. సాయంకాలం అయింది. సంజదీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు జగజ్జననికి మొక్కి భగవన్నామస్మరణ చేస్తున్నారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి ఆ మధుర స్మరణం వింటూ ఉన్నారు. గిరీష్, మా, బలరాం, త్రైలోక్యుడు తదితర భక్తులు కూడా అక్కడే ఉన్నారు. కొంతసేపటి తర్వాత భక్తులు త్రైలోక్యుడు వ్రాసిన కేశవ జీవిత చరిత్ర అనే పుస్తకంలో శ్రీరామకృష్ణులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారని రాసి ఉన్న విషయాలను త్రైలోక్యుడి ముందు ప్రస్తావించాలని అనుకున్నారు. ఈ విషయమై వారు ముందుగానే నిశ్చయించుకున్నారు. గిరీష్ చర్చను ప్రారంభించాడు. గిరీష్ త్రైలోక్యుడితో, కేశవ సాంగత్యం తరువాత శ్రీరామకృష్ణులు గృహస్థ జీవితానికి సంబంధించిన తమ అభిప్రాయాలను మార్చుకున్నారని మీరు రాశారు కదా, కానీ అది నిజం కాదు. శ్రీరామకృష్ణులు, త్రైలోక్యుడు తదితర భక్తులతో భగవదానందాన్ని చవిచూశాక సంసారంలోని ఆనందం రుచించదు. భగవదానందాన్ని ప్రాప్తించుకున్నట్లయితే సంసారం చప్పగా, రుచిహీనంగా తోస్తుంది. ఎవరికైనా పట్టుపంచె దొరికి ఉన్నట్లయితే ఆ వ్యక్తి కోరాగుడ్డను ఖాతరు చెయ్యడు. త్రైలోక్యుడు: నేను ప్రస్తావించింది సంసారంలో ఉన్నవారి గురించే కానీ సర్వసంగ పరిత్యాగుల గురించి కాదు. శ్రీరామకృష్ణులు: అదేమిటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? సంసారంలో ఉంటూ ధార్మిక జీవితం గడుపుతామని పలికేవారు ఒక్కసారి భగవదానందాన్ని రుచి చూసినట్లయితే వారికి ఇతరమైనది ఏదీ రుచించదు. కర్మబంధనం సడలిపోతుంది. భగవదానందం ఇనుమడించే కొద్దీ అటుపై వారు కర్మలను నిర్వర్తింపజాలరు. కేవలం భగవదానందాన్ని అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటారు. విషయ సుఖాలను, స్త్రీ సుఖాలను భగవదానందంతో పోల్చగలమా? ఒక్కసారి భగవదానందాన్ని చవిచూసినట్లయితే ఆ వ్యక్తి దానికోసం పరుగులు తీస్తాడు. అప్పుడు అతడికి సంసారం ఉన్నా సరే, లేకున్నా సరే దానితో సంబంధం ఉండదు. చుట్టూ సప్త సముద్రాలు, నదులు, చెరువులు నీటితో పొంగి పొరులుతూ ఉంటాయి. కానీ చాతక పక్షి దప్పికతో గొంతెండిపోతున్నా సరే ఆ నీటిని మాత్రం త్రాగదు. దప్పికతో ప్రాణాలు పోతున్నా సరే అది మటుకు ఆ నీటిని తాగనే తాగదు. స్వాతి నక్షత్రాన కురిసే వానజల్లు కోసం అంటూ అది నోరు తెరుచుకొని కూర్చుని ఉంటుంది. దానికి స్వాతి నక్షత్రపు నీరు తప్ప తక్కినవన్నీ బలాదూరే. 2 అణాల మత్తు, రెండింటినీ పట్టుకుంటాం. లోకులు భగవంతుడు, సంసారం రెండింటినీ పట్టుకొని ఉందామని తలుస్తారు. 2 అణాల సారాయి తాగినవాడు మత్తులోనూ ఉంటాడు, తన పనులను చేసుకోగలడు. కానీ తప్ప తాగినవాడు రెండిటా ఉండగలడా ఏమిటి? భగవదానందాన్ని పొందినట్లయితే మరేదీ రుచించదు. అటువంటి వ్యక్తి ముందు కామినీ కాంచనాల మాట ఎత్తగానే అతడికి గుండెల్లో గుణపం దించినట్లు అవుతుంది. తర్వాత శ్రీరామకృష్ణులు పాట పాడుతున్నట్లు రాగయుక్తంగా ఇలా పలికారు: లౌకికుల సంభాషణ నాకు బొత్తిగా సరిపోదు.
పిదప ఇలా అన్నారు, ఎవరైనా భగవంతుడి కోసం పిచ్చివాడైనప్పుడు అతడికి ధనం ఇత్యాదులు బొత్తిగా సరిపడవు. త్రైలోక్యుడు, అయ్యా, సంసారంలో ఉండటానికి ధనం అవసరం కదా, కొద్దిగా డబ్బు కూడబెట్టాల్సి కూడా ఉంటుంది, దాన ధర్మాలు వగైరాలు చేయవలసి ఉంటుంది. శ్రీరామకృష్ణులు, ఏమిటి, మొదట ధనం కూడబెట్టి అటుపిమ్మట భగవచ్చింతనమా? పైగా దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నావా? లోకులు కుమార్తె పెళ్లికని వేలకు వేల రూపాయలు ఖర్చు పెడతారు, కానీ పక్కింటివాడు తిండి లేక మాడుతూ ఉంటే అతడికి పట్టెడన్నం పెట్టడానికి కూడా ఎంతగా బాధపడతారని, అతడికి ఆ పట్టెడన్నం పెట్టడం కూడా ఎంతగానో తర్జన భర్జనలు చేసిన తర్వాతనే. ఒక పక్క జనులు అన్నమో రామచంద్ర అని అల్లాడుతూ ఉంటే వీరు మాత్రం ఇలా అంటూ ఉంటారు, నేనేం చేయగలను, వెధవలు బ్రతకని, లేకపోతే చావని, నాకు కావలసిందల్లా నేను నా కుటుంబం హాయిగా ఉండటమే. అలాంటి వారు జీవుల పట్ల కనికరం గురించి మాట్లాడుతూ ఉంటారు. త్రైలోక్యుడు, అయ్యా, కానీ సంసారంలో కూడా మహనీయులు ఉన్నారు. ఉదాహరణకు చైతన్యదేవుల శిష్యుడైన పుండరీక విద్యానిధినే తీసుకోండి, ఆయన గృహస్థుగానే జీవించాడు కదా. శ్రీరామకృష్ణులు, ఆయన పీకల దాకా మద్యం సేవించాడు, ఇంకాస్త సేవించి ఉంటే గృహస్థుగా జీవించి ఉండగలిగేవాడే కాదు. త్రైలోక్యుడు మౌనంగా ఉండిపోయాడు. మా గిరీష్ చెవిలో, మరి అతడు రాసింది నిజం కాదు కదా అన్నాడు. గిరీష్ త్రైలోక్యుడితో, మరి మీరు రాసింది నిజం కాదు కదా. త్రైలోక్యుడు, అలా ఎందుకు అనుకోవాలి, గృహస్థుగా ఉంటూ పారమార్థిక జీవితం గడపవచ్చని ఆయనే, అనగా శ్రీరామకృష్ణులే సెలవిస్తూ ఉంటారు కదా. శ్రీరామకృష్ణులు, అవును, అలా జీవించవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించిన తరువాత సంసారంలో జీవించాలి. భగవంతుణ్ణి పొందిన తరువాత అలా ఉండాలి. అప్పుడు కళంక సాగరంలో ఈత కొట్టినా సరే కళంకం అంటుకోదు. అటువంటి వ్యక్తి బురద చేపలా జీవించవచ్చు. భగవత్ప్రాప్తి అనంతరం ఆ వ్యక్తే జీవించే సంసారం విద్యా సంసారం. అలాంటి సంసారంలో కామినీ కాంచనాలు అనేవి ఉండవు. అందులో ఉండేది భక్తి. భక్తుడు భగవంతుడు మాత్రమే. నాకు కూడా భార్య ఉంది, ఇంట్లో పాత్రలు కంచాలు ఉన్నాయి, దేశదిమ్మరులకు భోజనం కూడా పెట్టిస్తూ ఉంటాను. ఇలాంటి భక్తులు, ఉదాహరణకు హాబీ తల్లి వచ్చినప్పుడు వారి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను. సప్తమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు అవతార తత్వం. ఒక భక్తుడు త్రైలోక్యుడితో, మీ పుస్తకంలో భగవదవతారాన్ని విశ్వసించరని రాశారు. చైతన్యదేవుల గురించి ప్రస్తావిస్తూ మీరు ఆ విషయం రాశారు. త్రైలోక్యుడు, స్వయంగా చైతన్యదేవులే అవతారవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా. పూరిలో అద్వైత తదితర భక్తులు శ్రీ చైతన్యులే భగవంతుడు అంటూ పాట పాడినప్పుడు ఆయన తమ గది తలుపులు మూసివేసుకున్నారు. భగవంతుడి ఐశ్వర్యాలు అనంతం. ఈయన, అనగా శ్రీరామకృష్ణులు చెప్పినట్లు భక్తుడు భగవంతుడి కచేరీ చావడి చక్కగా అలంకరించబడి ఉన్నట్లయితే యజమాని ఐశ్వర్యమంతా అక్కడే ప్రదర్శితమై ఉంది అనడం పొరపాటు కాదా? సామానులన్నీ చావడిలోనే ఉంటాయా, వేరే చోట ఉండవా? గిరీష్, ఈయన, అనగా శ్రీరామకృష్ణులు చెప్పేది భగవంతుడి సారం ప్రేమ అని. ఇలాంటి భగవత్ ప్రేమ ఏ మానవుడి ద్వారా ప్రకటితమవుతోందో అతడే మనకు కావలసిన వాడు. ఆవు పొదుగు నుండే కదా మనకు పాలు లభ్యమయ్యేది. అందువల్ల మనకు కావాల్సింది పొదుగే. ఆవు శరీరంలోని కాళ్ళు, కొమ్ములు, తోక వంటి తక్కిన భాగాలతో మనకు పని లేదు అంటారు ఈయన. త్రైలోక్యుడు, భగవంతుడి ప్రేమ అనే క్షీరం అసంఖ్యాక మధ్యమాల గుండా ప్రవహిస్తోంది. ఆయన అనంత శక్తి స్వరూపుడు. గిరీష్, ఆ ప్రేమ ముందు వేరొక శక్తి నిలబడగలదా? త్రైలోక్యుడు, శక్తి స్వరూపుడైన ఆ భగవంతుడు తలుచుకుంటే అది సాధ్యమే. అంతా భగవంతుడి శక్తిలోనే ఇమిడి ఉంది. గిరీష్, అవును, నిజమే, కానీ అవిద్యాశక్తి అని కూడా ఒకటి ఉంది. త్రైలోక్యుడు, అవిద్య అనేది ఒక వస్తువా ఏమిటి? అలాంటి పేరుతో ఏదైనా వస్తువు ఉందా? చీకటి అనేది వెలుతురులేమి అన్నట్లు అవిద్య అనేది ఒక అభావం మాత్రమే. ప్రేమను మనం అత్యున్నత స్థానంలో ఉంచుతాము అనే విషయంలో అనుమానానికి తావులేదు. భగవంతుడికి ఒక బిందువు అన్నది మనకు మహాసముద్రంతో సమానం. కానీ భగవంతుడి సంబంధంగా ప్రేమ అనేదే అంతం అన్నట్లయితే అది భగవంతుడికి హద్దులు కల్పించినట్లు అవుతోంది.
శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడు తదితర భక్తులతో అవునవును అది నిజమే, కానీ ఒకంత కళ్ళు పుచ్చుకోగానే మనకు మత్తెక్కుతున్నప్పుడు కళ్ళు దుకాణంలో ఇక ఎంత కళ్ళు నిల్వ ఉందో తెలుసుకోవాల్సిన అగత్యం ఏమిటి? భగవంతుడి అనంత శక్తులతో మనకు ఏమిటి పని? గిరీష్ త్రైలోక్యుడితో మీరు భగవదవతారాలను విశ్వసిస్తారా? త్రైలోక్యుడు భగవంతుడు అవతరించేది భక్తుల ద్వారానే. అనంత శక్తుల వ్యక్తీకరణ సాధ్యం కాదు, కాబోదు కూడా. మానవుడి ద్వారా అనంత శక్తులు అభివ్యక్తం కావడం అనేది అసాధ్యం. గిరీష్, మీ పిల్లలను బ్రహ్మగోపాల్ అంటూ సేవించవచ్చు, కానీ మహాపురుషులను భగవంతుడిగా పూజించలేమా ఏమిటి? శ్రీరామకృష్ణులు త్రైలోక్యునితో అనంతాన్ని గురించి యోచించి నీ తల ఎందుకు బద్దలు కొట్టుకుంటావు? నిన్ను స్పృశించాలి అంటే నీ శరీరం మొత్తం స్పృశించాలా? గంగా స్నానం చేయదలిస్తే హరిద్వార్ నుండి గంగాసాగర్ వరకు స్పృశిస్తూ పోవాలా? ఈ నేను అనేది తొలగిపోగానే జంజాటాలన్నీ సమసిపోతాయి. నేను అనేది ఉన్నంత వరకు భేదబుద్ధి ఉంటుంది. నేను అనేది వైదొలిగిన తర్వాత ఏదైనా మిగిలి ఉంటుందో దానిని ఎవరూ తీసుకొనలేరు, నోటితో చెప్పను లేరు. ఏదైతే ఉందో అదే ఉంది. ఈ నేను తొలగిపోయిన తర్వాత కొద్దిగా ఇతడి ద్వారా వ్యక్తం అవుతోంది, తక్కినది అతడి ద్వారా వ్యక్తమవుతోంది. ఇదంతా నోటితో చెప్పజాలం. సచ్చిదానందం అనేది సాగరం. అందులో నేను అనే కుండ ఉంది. కుండ ఉన్నంత వరకు నీరు కుండ లోపలి భాగం, బయట భాగం అని రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. కుండ పగిలిపోయిన తర్వాత ఒక్కటే జలం. ఆ మాట కూడా చెప్పలేం, ఎందుకంటే అప్పుడు చెప్పేవారు ఎవరు ఉన్నారు? చర్చ ముగిసిన తర్వాత శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో ఉల్లాసంగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? త్రైలోక్యుడు, ఎక్కడిదండి, మీ సమక్షంలో ఉన్నంత వరకు భగవదుద్దీపన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోగానే మళ్ళీ కథ మామూలే. శ్రీరామకృష్ణులు, చెప్పులు తొడుక్కున్నప్పుడు ముళ్లపై నడవడంలో భయం లేదు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యం అన్న బోధ ఉంటే కామినీ కాంచనాల భయం ఉండదు. సమయం రాత్రి 9 గంటలు అవుతోంది. ఉపాహారం పెట్టడానికి అని బలరాం త్రైలోక్యుణ్ణి ఇంటి లోపలకు తీసుకువెళ్ళాడు. త్రైలోక్యుడు అతడి మతాన్ని అవలంబించే వారి గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. అవతారాన్ని గుర్తించడం అందరికీ సాధ్యమా? శ్రీరామకృష్ణులు గిరీశ్ మా తదితర భక్తులతో, వీళ్ళు ఎలాంటివారో తెలుసా? ఒక చిన్న బావిలోని కప్పలాంటివారు. ఆ కప్పలు ఎన్నడూ బయట ప్రపంచాన్ని చూసి ఎరగవు. తమ చిన్న బావి గురించి మాత్రమే వాటికి తెలుసు. అందుకే బయట ప్రపంచం అనేది ఉన్నదని అవి ఎంతమాత్రం విశ్వసించవు. భగవదానందం ఎలాంటిదో వారికి తెలియలేదు కాబట్టే వారు సంసారం సంసారం అంటూ పలవరిస్తూ ఉంటారు. గిరీష్తో వారితో వాదించే పని ఏముంది? వారు భగవంతుడు సంసారం రెంటినీ పట్టుకు వేలాడుతూ ఉంటారు. భగవదానందాన్ని చవిచూడనిదే ఆ ఆనందం ఎలాంటిదో అర్థం చేసుకోజాలం. 5 సంవత్సరాల బాలుడికి రతిసుఖం ఎలాంటిదో తెలియజేయగలమా? విషయాసక్తులు భగవాన్ భగవాన్ అంటూ ఉండటం కేవలం చిలక పలుకుల్లాంటివి. ఇంట్లోని తోడికోడళ్ళు కలహించుకునేటప్పుడు వారి మాటలు విని పిల్లలు కూడా దేవుని సాక్షిగా నాకు తోడుగా భగవంతుడు ఉన్నాడు అనడం నేర్చుకుంటారు. వజ్రాన్ని వెలకట్టే వివిధ వ్యాపారుల కథ. పోనీలే, అది వారి తప్పు కాదు. అందరూ ఆ అఖండ సచ్చిదానందుణ్ణి అవగతం చేసుకోగలరా ఏమిటి? శ్రీరాముణ్ణి కేవలం 12 మంది ఋషులు మాత్రమే గుర్తించగలిగారు. అందరూ అతన్ని గుర్తించలేకపోయారు. అవతార పురుషుణ్ణి కొందరు సాధారణ మానవుడిగా తలస్తారు, మరికొందరు సాధు పుంగవుడిగా భావిస్తారు. కేవలం 2 ముగ్గురో మాత్రమే ఆయన్ను అవతార పురుషుడిగా గుర్తించగలుగుతారు. ఎవరి దగ్గర ఎంత పెట్టుబడి ఉంటుందో దానికి తగ్గట్లు వారు వస్తువులు వెలకడతారు. ఒక ధనవంతుడు తన పనివాడితో ఇలా అన్నాడు, ఈ వజ్రాన్ని బజారుకు తీసుకువెళ్ళి దీనికి ఎవరు ఎంత వెల కడతారో నాకు తెలియజేయి. ముందు దీన్ని వంకాయల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళు అన్నాడు. పనివాడు దానిని వంకాయల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ వ్యాపారి వజ్రాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, తమ్ముడు, దీనికి బదులుగా 9 వీసల వంకాయలను ఇస్తాను, సరేనా అన్నాడు. అందుకు పనివాడు, చూడవయ్యా, ధర కొద్దిగా పెంచు. సరేలే,
10 వీసల వంకాయలను ఇవ్వు అన్నాడు. వంకాయల వ్యాపారి ఊహు, నేను బజారు ధర కంటే ఎక్కువగానే చెప్పాను. నీకు గిట్టుబాటైతే ఇచ్చి వెళ్ళు, లేదంటే లేదు అన్నాడు. పనివాడు నవ్వుతూ వెళ్ళి తన యజమానికి తెలిపాడు. అయ్యా, వంకాయల వ్యాపారి 9 వీసల వంకాయల కంటే ఎక్కువగా ఒక్క వంకాయ కూడా ఇవ్వనన్నాడు. బజారు ధర కంటే ఎక్కువగా చెప్పేశానన్నాడు అతడు. యజమాని చిరుతరహాసంతో ఇలా అన్నాడు. ఎంతైనా అతడు వంకాయల వ్యాపారి కదా, వజ్రం విలువ అతడికి ఏం తెలుస్తుంది? దీనిని నువ్విప్పుడు బట్టల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళు. బట్టల వ్యాపారి పెట్టుబడి కాస్త ఎక్కువే కదా, అతడు ఎంత ధర చెప్తాడో చూద్దాం. పనివాడు వజ్రాన్ని బట్టల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి, ఏమయ్యా, దీన్ని తీసుకుంటావా? దీనికి ఏం ధర ఇస్తావు అని అడిగాడు. అందుకు బట్టల వ్యాపారి, వస్తువు బాగానే ఉంది, దీంతో మంచి ఆభరణం చేయించుకోవచ్చు తమ్ముడు, దీనికి నేను 900 రూపాయలను ఇస్తాను అన్నాడు. అయ్యా, ధర ఇంకాస్త పెంచినట్లయితే దీన్ని మీకే ఇచ్చేస్తాను. సరేలే, 1000 రూపాయలు ఇచ్చుకోండి అన్నాడు పనివాడు. ఇంక వేరే ఏమీ మాట్లాడవద్దు, నేను బజారు ధర కంటే ఎక్కువే చెప్పాను. 900కు పైన ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని కడాఖండిగా చెప్పేశాడు బట్టల వ్యాపారి. పనివాడు తనలో తాను నవ్వుకుంటూ యజమాని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు. బట్టల వ్యాపారి 900కు పైన ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నాడు. పైగా నేను బజారు ధర కంటే ఎక్కువగానే చెప్పాను అన్నాడు. ఆ యజమాని పగలబడి నవ్వుతూ, ఇప్పుడు దీన్ని రత్నాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి అతడేం చెప్తాడో చూడు అన్నాడు. పనివాడు దానిని రత్నాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళాడు. దాన్ని చూసిన మరుక్షణానే అతడు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఈశ్వరకోటి, జీవకోటి, మీరు సంసారంలో ధర్మం ధర్మం అంటూ గగ్గోలు పెడుతూ ఉంటారు. తలుపులు కిటికీలు అన్నీ మూసివేసిన ఒక గదిలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. పైకప్పులోని ఒక సన్నని రంధ్రం గుండా కొద్దిగా వెలుతురు వస్తోంది. ఆ విధంగా పైకప్పు ఉన్నప్పుడు సూర్యుణ్ణి దర్శించలేం కదా. పైగా కొద్దిపాటి వెలుతురుతో ప్రయోజనం ఏమిటి? కామిని కాంచనాలే పైకప్పు. పైకప్పును తొలగించకుండా సూర్యుణ్ణి చూడగలమా? సంసారులు ఆ గదిలో బంధింపబడి ఉన్న వ్యక్తి లాంటి వారు. అవతార పురుషులు ఈశ్వరకోటికి చెందినవారు. వారు ఆరుబయట తిరిగే వ్యక్తుల లాంటి వారు. సంసారంలో ఎన్నటికీ బద్దులు కారు, బందీలు అవరు. వారి నేను నలువైపులా గోడలు, తలపైన కప్పు ఉండడం లాంటిది. అందులో ఉన్న వ్యక్తికి బయట వస్తువులు ఏవీ కనిపించవు. అవతార పురుషులు మొదలైన వారి నేను పలచని నేను, ఆ నేను ద్వారా వారు సర్వదా భగవంతుణ్ణి దర్శిస్తారు. ఒక వ్యక్తి ఒక ప్రహరీ గోడ పక్కన నిలబడ్డాడు అనుకుందాం. ప్రహరీ గోడకు రెండు వైపులా అనంత మైదానం ఉంది. గోడలో కనుక రంధ్రం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ రంధ్రం గుండా గోడకు అటువైపు ఉన్నదంతా చూడగలుగుతాడు. రంధ్రం పెద్దదైనట్లయితే దాని గుండా రాకపోకలు కూడా చేయవచ్చు. అవతార పురుషులు మొదలైన వారి నేను ఈ విధంగా రంధ్రం ఉన్న గోడ వంటిది. వారు గోడకు అటువైపుగా ఉన్నప్పటికీ గోడకు ఆవల ఉన్న అనంత మైదానాన్ని కూడా చూడగలుగుతారు. దీని అర్థం ఏమిటంటే, దేహధారణ చేసినప్పటికీ వారు సదా భగవంతుడితో సంయోగం అంటే కలిసి చెంది ఉంటారు. పైగా ఇచ్చవచ్చినప్పుడల్లా వారు రంధ్రం గుండా గోడ ఆవలి వైపుకు వెళ్ళి సమాధి స్థితులు అవుతారు. రంధ్రం కనుక పెద్దదైతే వారు దాని గుండా రావడం పోవడం కూడా చేస్తారు. సమాధి స్థితి పొందినప్పటికీ వారు మళ్ళీ సాధారణ స్థాయికి దిగి రాగలరు. భక్తులంతా నివ్వరబోయి ఈ అద్భుత అవతార తత్వాన్ని వివరణ వింటున్నారు. ఇది 39వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.